ఏజీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ నందు శ్రీ సత్యసాయి బాబా శత జయంతిని పురస్కరించుకొని భట్రాజు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కళాత్మక ప్రతిభను మరియు సృజనాత్మకతను ప్రదర్శించారు. కార్యక్రమానికి భట్రాజు హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు ముంగర శ్రీనివాసరాజు, మాజీ అధ్యక్షులు బట్టు నారాయణరాజు, సభ్యులు శ్యామ్ సుందర్, హరిహరనాథ్, సునీతలు విశేష సహకారం అందించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు సత్యసాయిబాబా జయంతి రోజున అందజేయనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు తాసిన్ చురుకైన పాత్ర పోషించి విద్యార్థులను ఉత్తేజపరిచారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ సి విశ్వనాథ్, అకాడమిక్ డైరెక్టర్ శ్రీ కె నరసింహాచారి, కరెస్పాండెంట్ శ్రీమతి సునీత సంగప్ప విద్యార్థులను అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. అయ్యా పీటీ సార్ పోదురా రోజు పోదురా సార్ ఓకేనా సార్ ఓకే మొబైల్ అనేది ప్రజల జీవితంలోనూ మరియు విద్యార్థుల జీవితంలోనూ ఎటువంటి పాత్ర పోషిస్తుందో దానివల్ల లాభ నష్టాలు గురించి మీకు తెలియజేస్తున్నాను. మొదటగా చరవాణిని ఆవిష్కరించిన వ్యక్తి ఎవరనగా మనకు చాలా మందికి తెలుసు. ఎవరంటే గ్రహం బెల్ అని చెబుతారు. అతని భార్య పేరు హలో. అందుకని మనం మొదటగా చరవాణిని మాట్లాడే ముందు మనం హలో అంటామని చెబుతారు. కానీ అది తప్పు. చరవాణిని కనుగొన్నది మొదట మార్టిన్ కూపర్. అతను 1973న మోటోలో అనే ఒక చరవాణిని కనుగొన్నారు. అతని భార్య పేరు ఆరెన్ హ్యాసిస్. అతను ఆరెన్ కామ్ అనే కంపెనీని నిర్మించి అతను సిఇఓగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చాలా ఇళ్లలో చూసింటాము. ఇళ్లలోని
చరవాణి లేని ఇల్లు ఏదైనా ఉందా? ఇప్పుడు ప్రస్తుతం కాలాన్ని కాకుండా ముందు కాలాన్ని గమనించినట్లయితే మనం అప్పట్లో ఇటువంటి యంత్రాలు ఏవి ఉండలేదు. తర్వాత ఇక్కడ మనం ఒక చోటు నుండి ఇంకొక చోట ఉన్న మరో వ్యక్తి దగ్గర సంబోధించడానికి దీన్ని వాడుతాము. ఇటువంటి యంత్రాలు వస్తాయని ముందుగానే మన పూర్వీకులు మనకు చెప్పారు, కానీ మనం అప్పుడు నమ్మలేదు. కానీ దానివల్ల కొన్ని లాభాలు ఉంటాయని చెప్పారు, కొన్ని నష్టాలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు మనము లాభాల గురించి నష్టాల గురించి తెలుసుకుందాం. నష్టాల గురించి ఎప్పుడంటే, మనం మొదటగా ఫోన్ రాగానే మనం చాలామంది మొదటగా కుడివైపు పెట్టుకోవడానికి ఆలోచిస్తాము. ఎందుకంటే మన కుడివైపు మెదడు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే చాలా వరకు మనం ఫోన్ ఎత్తే ముందు ఎడం వైపు పెట్టుకోవడానికే ప్రయత్నించాలి. చాలా వరకు పిల్లలు తినడానికి ముందు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఫోన్ను చూస్తూనే గడుపుతూ ఉంటారు. అలా ఎప్పుడు గడపరాదు, దాన్ని నిషేధించడానికి ప్రయత్నించాలి. తర్వాత లాభాల గురించి చూసుకున్నట్టయితే, పిల్లలకు చాలామందికి మన గురువులు తరగతిలో క్లాసులు చెప్పేటప్పుడు కొంతమందికి అర్థం కాదు. కానీ అర్థం కాని విషయాన్ని మనము చరవాణిలో చూసి తెలుసుకోవచ్చు. లేదా కొంతమందికి దానికి మనం సామాన్యంగా చెప్పడం వల్ల గుర్తుండదు, వాళ్లకు చిత్రరూపంలో చెప్పడం వల్ల చాలా గుర్తుంటుంది. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. మన వివేకానంద పాఠశాలలో మన జిల్లాలో పుట్టపర్తి గ్రామానికి చెందినటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహోన్నత వ్యక్తి శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు జన్మించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో మన పాఠశాల నందు విద్యార్థులకు చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆయన శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు సమాజానికి చేసేటువంటి సేవ వెలకట్టలేనిది. ఇలాంటి పుణ్యాత్ములు మన జిల్లాలో పుట్టడం మనకు సేవలు అందించడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ నేను ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను.